దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 56వ కీర్తనలో దావీదు ఒక అద్భుతమైనటువంటి మాటలు మనకు 4వ వచనం 10వ వచనం. 56వ కీర్తన 4వ వచనం 10వ వచనం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీర దారులు నన్నేమి చేయగలరు? 10వ వచనం. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని బిడ్డలారా, ఎందుకు దావీదు ఇలాగా నేను కీర్తించెదను యెహోవాను బట్టి ఆయన వాక్యమును బట్టి కీర్తించెదను. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదని ఈ 4వ వచనం 10వ వచనం ఎందుకు చెప్తున్నానంటే, ఈ దావీదు జీవితంలో సౌలు రాజు తరుముకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే, గాతులో ఫిలిష్తీయుల దగ్గర దావీదు చిక్కినప్పుడు, వారు పట్టుకున్నప్పుడు రచించినటువంటి ఈ గీతం లేక కీర్తన. ఈ కీర్తనలో ఎందుకు 4వ వచనంలో 10వ వచనంలో యెహోవాను బట్టి ఆయన వాక్యమును బట్టి నేను కీర్తించేదను అని ఎందుకు అన్నాడంటే, స్వదేశములో ఉన్నటువంటి రాజు అయినటువంటి సౌలు రాజు దావీదుని తరిమి పట్టుకోవాలని ప్రయత్నించుతున్నప్పుడు ఆయన చేతిలో నుంచి తప్పించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో, దేవుడు కాపాడుతున్నటువంటి పరిస్థితుల్లో, అలాగే దూరం వెళ్ళి ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇజ్రాయేలుకి విరోధులైనటువంటి ఫిలిష్తీయుల చేతిలో చిక్కిపోయాడు. దేవుని బిడ్డలారా, వారి చేతుల నుంచి కూడా దేవుడు తప్పించినప్పుడు ఈ కీర్తన రచించాడు. ఎందుకు ఈరోజు ఆయన పాడుతున్నాడు, ఎందుకు కీర్తిస్తున్నాడు, ఎందుకు దేవుని కనపరుస్తున్నాడు అంటే, తనకున్నటువంటి ఆపదలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. తనకు పొరుగువారు పెడుతున్నటువంటి బాధలు, ఇంట్లో వాళ్ళు పెడుతున్నటువంటి బాధలు, అలాగే దేశంలో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలీకి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు రాజు పెడుతున్నటువంటి ఇబ్బందులు, అన్ని ఇబ్బందుల్లో నుంచి దేవుడు దావీదుని ఎంతగానో కాపాడుతూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా దావీదు దేవునికి హృదయానుసారుడు ఎందుకయ్యాడంటే, తాను చేసినటువంటి ప్రార్థనలో కానీ, తాను మొరపెట్టినటువంటి ఆ మొరలో కానీ, దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వడంలో కానీ, ఇవన్నీ దావీదు బాగా గమనించాడు. అందుకే ఆయన్ని కీర్తించడం, ఆయన గణపరచడం, ఆయన వాక్యాన్ని గణపరచడం, ఆయన దేవుడైన యెహోవాని గణపరచడం, ఇవన్నీ హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో, తనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ పరిస్థితుల మూలముగా తను తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో అన్నిట్లో అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, గణపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ అనేక కష్టాల గుండా, పోరాటాల గుండా నువ్వు బయలుదేరి నీ జీవితం ఆ ప్రయాణమైపోతున్నావేమో, దేవునికి నువ్వు అనుకూలంగా ప్రార్థన చేస్తూ, మొరపెడుతూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ధ్యానిస్తూ నువ్వు ముందుకు వెళ్తూ, ఆయన వాక్యం పట్ల, ఆయన అనగా దేవుని పట్ల నీ యొక్క ప్రవర్తన అంతటికీ ఆయనకి అనుకూలంగా నువ్వు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో, దావీదును తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను, ఈ వాక్యము చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వినినటువంటి బిడ్డను దావీదును
గాతులో తప్పించినటువంటి విధం, నైనా సౌలు రాజు తరిమి తరిమి పట్టుకోవాలనుకున్నటువంటి పరిస్థితిలో సౌలు రాజు చేతిలో నుంచి తప్పించినటువంటి విధానం, ఇవన్నీ తెలుసుకొని దావీదు నీ వాక్యమును నిన్ను ప్రభువా యెహోవా దేవా నిన్ను ఘనపరిచాడు, కీర్తించాడు ప్రభా. అలాగా మా జీవితంలో కూడా నిన్ను కీర్తించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్తుతించుటకు మరి మీ కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను.